ఆనంద ఇంట్లో ఉన్నట్టుండి హాల్లో ఫ్లవర్ వాజ్‌ని విసిరేస్తుంది దామిని. ఆ ఫ్లవర్ వాజ్ ముక్కలైన సౌండ్‌తో అందరూ హాల్లోకి చేరతారు. అంతకు ముందే దామినిని రెచ్చగొడుతుంది అనన్య. ఆ ఆనంద అత్తయ్య మనల్ని వెర్రి వెంగళప్పల్ని చేసింది. ఇంటి బాధ్యత, అధికారమంతా తన దగ్గరే పెట్టుకొని ఆఫీస్‌లో శరణ్యని, దర్శన్‌ని పెట్టి మనందరిని తొత్తులని చేసుకుంది అని దామినిని రెచ్చగొడుతుంటుంది అనన్య. ఆ మాటలతో రెచ్చిపోయిన దామిని హాల్లో కోపంగా ఫ్లవర్ వాజ్‌ని విసిరేస్తుంది. ఆ సౌండ్‌కి వచ్చిన లీలావతి ఏమైంది? ఉన్నట్టుండి ఫ్లవర్ వాజ్ ఎందుకు విసిరేశావు? అని అడుగుతుండగా ఈ ఆనంద భైరవి మన అందరిని పిచ్చి వాళ్ళని చేస్తుందని అర్థమైంది కాబట్టి అని గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది దామిని. దాంతో వాట్ అని యామిని అందరూ షాకింగ్గా దామినిని చూస్తూ ఉంటారు. అవునవును, నేను చెప్పేది నిజమే. ఇంటి పెత్తనం, అధికారం అంతా తన దగ్గర పెట్టుకొని తనేదో పెద్ద బాధ్యతలు మోస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. ఆ నలుగురికి మాత్రమే సమాజంలో గౌరవం దక్కాలన్నది తన ఆశ. మనందరం వెర్రి వెంగళప్పల్లాగా వాళ్ళకి తొత్తుల్లాగా పనిచేయాలి అని దామిని అనడంతో శరణ్య, ఆనంద ఇద్దరు ఫీల్ అవుతారు. ఆనంద ఒక నిర్ణయం తీసుకొని ఇంటి బాధ్యతలు లీలావతికి అప్పగిస్తూ ఆ తాళాల గుత్తిని లీలావతికి చూపిస్తూ ఇలా అంటూ ఉంటుంది. అక్క, ఇకపై నుండి ఇంటి బాధ్యత నీదే అక్క. ఇంటి పెద్దగా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఇంటికి ఏం కావాలన్నా ఏ నిర్ణయమైనా నువ్వే తీసుకోవాలక్క అని అంటూ ఇంటి తాళాల గుత్తిని అక్కడ టేబుల్పై పెడుతూ ఉంటుంది ఆనంద. లీలావతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఆనందని. కానీ సంతోషంగా దామిని ఆ తాళాలని అందుకుంటుంది. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఆనంద, ఓటమి పాలైనందుకు అనన్య, కాంచన ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటారు. ఇక దామినిని ఆనంద భైరవి ఎలా దారిలో పెడుతుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.